ఇవాళ ఇక్కడ దమ్మాయిగూడలో వచ్చి చూస్తే మరి నిజంగా పెద్దగా ఉంది చాలా ఏరియా, కానీ ఒక్క రేషన్ షాప్ కూడా ఇక్కడ లేదు. మళ్ళీ ఈడికెళ్ళి మనం పక్కకు పోయి నాగారం పోతే ఈడికెందుకు వచ్చిరని వాళ్ళు మనకు జుట్లు ముడేసి లొల్లి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేనా? సో ఖచ్చితంగా మనకు ఒక రేషన్ షాప్ ఇక్కడ కావాలని అడుగుదామా? రేషన్ షాప్ కావాలి. ఒకటి. రెండు, చిన్న చిన్న పిల్లలు 1 నుంచి 5వ తరగతి సంవత్సరం ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా, చిన్న పిల్లలు మరి వేరే చిన్న గవర్నమెంట్ స్కూల్ కోసం కూడా రోడ్ దాటి ఇంకో దిక్కు పోతున్నట్టు తెలిసింది. మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కావాలనా? కావాలని అడుగుదామా? రెండోది అది. ఇక మూడోది, మనకు దవాఖానా, బస్తీ దవాఖానా లేదు ఇక్కడ, లేక చిన్నదానికి పెద్దదానికి ప్రైవేట్ కోడ్ అవుతున్నది. బస్తీ దవాఖానా ఖచ్చితంగా కావాలి. అడుగుదామా లేదా? కావాలనా? చేతులు ఎత్తురు, ఎంతమందికి కావాలి? అందరికి కావాలన్నా బస్తీ దవాఖానా? పక్కా అడుగుడే. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, కరెంటు ట్రాన్స్ఫార్మర్ పోతుంది మన మధ్యలోకి వెళ్ళి, కొన్ని ఇళ్లకు షాక్ కొట్టినట్టు అవుతుంది అంటున్నారు. మరి అది సరి చేయాలని అడుగుదామా వద్దా? అదేవిధంగా మరి చాలా మందికి రేవంత్ రెడ్డి అంతకుముందు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, వారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, మస్తు మాటలు చెప్పిపోయాడు. వచ్చి దమ్మాయి కూడా నాలా చూసి, ఇగో ఈ నాలాల పందులు వరలకుండా వేస్తా, సాఫ్ చేస్తా, అద్దం లెక్క వేస్తా అని కొబ్బరికాయ కూడా కొట్టిపోయాడు. ఎన్ని అబద్ధాలు చూడు. మొదలు లేదు మోక్షం లేదు, కొబ్బరికాయ కొట్టిపోయాడు అట. ఎంత అన్యాయం ఇది. అందుకే నేనేమంటున్నా అంటే ఆ నాలా సాఫ్ అయ్యేదాకా ఖచ్చితంగా ఎంట పడదాం. ఎందుకంటే ఆరోగ్యం పాడైతుంది, ఇండ్లు పాడైతున్నాయి, భూమి పాడైతుంది, దోమలు, మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. 6 గంటలు దాటితే అన్నం తినాలంటే దర్వాజాలు పెట్టుకోవాల్సిందేనటగా, అట్లే ఉందా పరిస్థితి. అయితే నాలా క్లీన్ చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఉండాలి. ఏమంటారు? రెండిట్లు ఏదో ఒకటి చేయాలి. అంతేనా? మరి ఉట్టి మాటలు చెప్పి అవతల పడితే ఊరుకుంటామా? ఊరుకోవద్దు. ఇక నేను అట్లా తిడితే బాగుండదు, కానీ రేవంత్ రెడ్డి పెన్షన్ కూడా పెంచుతా అన్నాడు. అట్లనే ఇంకొక మాట, దమ్మాయి కూడా అక్క చేయలేదు. నాకు ఒక మాట చెప్పాలి. మీ అందరి దగ్గర బాగా బంగారం ఉన్నట్టుంది కదా, ఇచ్చిండా రేవంత్ రెడ్డి తులం బంగారం? బంగారం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, 2 తులాలు ఇచ్చిండా. ఆయన నోరు చల్లకుండా, ఆయన ఎప్పుడైతే బంగారం అంటే అన్నాడో బంగారం లచ్చ దాటిపోయింది. ఆ మాత్రం కొనే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తామన్నారో అది కూడా ఇవ్వాలి. అంతకుముందు పిల్ల ఉడితే, ఆడపిల్ల ఉడితే పైసలు వచ్చేటి, మగ పిల్లవాడు ఉడితే పైసలు వచ్చేది, ఒక మంచి కిట్ వచ్చేది. అవేమి కూడా ఇవ్వాలి లేని పరిస్థితి. అవి కూడా ఖచ్చితంగా ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే అన్నిటికన్నా ముఖ్యమైనది, నేను బాగా బాధపడేది, ఒక ఆడబిడ్డగా మనకు ఇండ్లు లేని వాళ్లకు ఎప్పటికదే మనది ఉంటుంది, ఎప్పుడు కిరాయి కట్టుకుంటున్నామన్న బాధనే ఉంటుంది. ఖచ్చితంగా మరి ఇండ్లు కావాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇండ్లు కట్టి బయట ఉన్నాయి ఖాళీగా, 30-40 వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయి, కానీ ఎవ్వరికి ఇస్తలేరు. ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పి గట్టిగా ఎంటబడదాం. మన దగ్గర ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి వస్తాం, మళ్ళీ కూడా రాసుకుంటాం. కానీ మీ అందరికి గట్టిగా మనసులో అర్థం చేసుకోరు. నా పేరు కవిత, తెలుసుగా మీకు. అయితే కవిత ఇయ్యాలి అధికారంలో లేదు మరి అంటే నేను కొట్లాడే ఉంటుంది, అంతేగాని సంతకం పెట్టి మీకేం చేసేది లేదు. అయినా సరే ఇడవకుండా కొట్లాడతాం. ఎందుకంటే అట్లా ఇడవకుండా రోడ్ల మీద ఉండి కొట్లాడినాం కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది. అదే కొట్లాడతాం. అయితే కొట్లాడేటప్పుడు ఏంటంటే, నేను మీ మాట తీసుకుపోయి నేను కొట్లాడేటప్పుడు మీరెవరు రాకపోతే బాగుండదు. ఎక్కడికైనా అవసరం ఉన్నప్పుడు, అవసరం అనుకున్నప్పుడు మరి జాగృతలు పిలుస్తారంటే రావాలి. మీరు రాకపోతే నాకైతే బలం ఉండదు. మరి అది వాదా పక్కనేనా? మనం మోరి సాఫ్ చేసుకుండేనా, రేషన్ షాప్ తెచ్చుకుండేనా, హాస్పిటల్ తెచ్చుకుండేనా, స్కూల్ తెచ్చుకుండేనా, ట్రాన్స్ఫార్మర్ తీసేసుకుండేనా? పక్క ముచ్చట్నా? వెనక అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఓకేనా? ఇక్కడ యూత్ ఉన్నారా దమ్మాయిగూడలో? ఒకసారి ఓ అనుండ్రి. గంతేనా మీరు? ఓకే ఆగురి. మా ఆడబిడ్డలు ఒకసారి ఓ అనుండ్రి. అట్లా అందుకే మీ యూత్ మీద నమ్మకం లేదంటున్నా నేను. మా ఆడబిడ్డలే కరెక్ట్, మాకు వాళ్ళైతేనే కరెక్ట్ ఉంటారు. సో వాళ్ళ శక్తితో సాధించుకుంటాం. యువ మిత్రులు ఇక్కడున్న యూత్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కార్పొరేటర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళందరూ మాట ఇచ్చి ఉంటారు మనకు, వాళ్ళందరూ మన ఓట్లు వేసుకొని ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా అడగాలి. మా అక్క చెల్లెలు చూడరు, భయం లేకుండా అడుగుతారు, ఏం సార్ ఇల్లు ఇస్తానో ఏడవైనా అంటారు. మీరేమో వెనకెనక తిరుగుతారు. అట్లా కాదు, మనకు ఇచ్చిన మాట
నెరవేర్చేంత వరకు కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకుల్ని ఎంటబడాలి. ఏ పార్టీ అన్నది లేదు, ఓటు వేసినాం కదా, వేసినాక ఎన్నికైన వాళ్ళు పని చేయాలి. పని చేయకపోతే దయచేసి యువమిత్రులు ఊరుకోవద్దని కూడా మీకు తెలియజేస్తూ, మా అక్క చెల్లెళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఇంత ఎండల మీరు కూర్చొని వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. ఎన్ని జిల్లాల్లో తిరుగుతున్నాం, ఏడిపోతే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇక్కడ లోకల్ కూడా మా వెంకన్న, రామిడి వెంకటరెడ్డి అన్న, గణేష్ అన్న, భవానక్క వీళ్ళంతా ఇదే ఏరియాలో ఉండేటోళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారు, నేను ఇక్కడికి వచ్చినా పోయినా మళ్ళీ అక్క ఎప్పుడు కనబడుతుంది అనుకోకూరు మీరు. వీళ్ళందరూ ఎంటబడతారు. మనది ఒక్కొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీతోనే ఉంటాం. ఇవాళైతే ఓట్లు లేవు, ఇవాళైతే సీట్ల పంచాయతీ లేదు, నేనేమి ఎలక్షన్ల కోసం రాలేదు. మన సమస్య తీరడానికి వచ్చినా దానికోసం ఫైట్ చేస్తా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.